హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ప్రతి నెల వారి సౌకర్యాల కొరకు రాష్ట్ర ప్రభుత్వము ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలులోకి తీసుకురానుందండి. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల ఆర్థిక సహాయం కింద వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో 1500 రూపాయలు అనేది జమ చేయబడుతుంది. ఈ పథకం అయితే దసరా పండుగగా అయితే రిలీజ్ కావట్లేదండి. దీనికి సంబంధించి 2025-26 సంవత్సరానికి గాను బడ్జెట్లో అయితే 3300 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది. దీని ఆధారంగా దసరా కానుకగా ఆడబిడ్డ నిధి అనేది వస్తుందని అంటున్నారు, కానీ ఇది వాస్తవం అయితే కాదండి. గత ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 18,000 రూపాయలను అందించారు. అదే పథకాన్ని ఇప్పటి ప్రభుత్వం అయితే ఆడబిడ్డ నిధిగా అయితే ఇవ్వబోతున్నారండి. ఈ పథకానికి అర్హతలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలండి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య అయితే వయసు అనేది ఉండాలి. ఈ పథకం ఎస్సీ, ఎస్సీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ మహిళలకు మాత్రమే వర్తిస్తుందండి. ఓసీ మహిళలకు గత ప్రభుత్వంలో కాపు నేస్తంలానే ఇప్పుడు కూడా వేరే స్కీమ్ అనేది రిలీజ్ చేస్తారండి. దీనికి సంబంధించి క్లారిటీ అనేది రావాల్సి ఉంది. రేషన్ కార్డు కలిగిన మహిళలు ఆధార్ కార్డు కలిగి ఉండి వయసు ధృవీకరణ పత్రము, అదేవిధంగా 3 ఎకరాల మాగాని, 7 ఎకరాల మెట్ట భూమి కలిగి ఉండకూడదండి. 2 కలిపి 10 ఎకరాలు మించి ఉండకూడదు. విద్యుత్ వినియోగము 300 యూనిట్లకు మించి ఉండకూడదు. అదేవిధంగా 4 వీలర్ కూడా కలిగి ఉండకూడదండి. వీరు మాత్రమే ఎలిజిబుల్ అయి ఉంటారు. దరఖాస్తు ప్రక్రియ అనేది ఆన్లైన్ ద్వారా అయితే ఉండవచ్చండి. ప్రభుత్వము కేవలం నిధులను మాత్రమే కేటాయించడం జరిగింది. ఈ పథకాన్ని స్టార్ట్ చేసే తేదీని అయితే ఇంకా ప్రకటించడం జరగలేదండి. ఈ పథకాన్ని స్టార్ట్ చేసే లోపల మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.